ఈరోజు మా అరబీ వాళ్ళకి పచ్చిరొయ్యల బిర్యానీ వండుతున్నానండి. 2 ప్యాకెట్లు పచ్చిరొయ్యల బిర్యానీ. చూడండి, పచ్చిరొయ్యలు శుభ్రం కడిగి పెట్టుకున్నాం. ఫ్రెష్గా అల్లము వెల్లుల్లిపాయ చిన్న ముక్కలుగా కొట్టుకుని ఇలా రోట్లు వేసుకుని దంచుకుందామండి. 2 కప్పులు రైస్ కూడా కడిగి పెట్టుకున్నామండి. 1 గంట ముందు ఫ్రై చేసుకున్నామండి. పైన గ్రాడ్నెట్ చేసుకోవటానికి ఇలా మెత్తగా పోసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి కలుపుకుందాం. పచ్చిరొయ్యలు మనం అన్నిటి చేసుకుందామండి. ఇదిగోండి, ఈ మసాలా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మసాలా వేసుకుందాం. టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా బ్లాక్ పెప్పర్, ధనియాల పౌడర్, కొద్దిగా కమ్మోని పౌడర్ అండి, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఒలివ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుందామండి. శుభ్రంగా కలుపుకుందాం. చిట్టుగడ్డ పుట్టు కలర్ వేసుకుందామండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసి కలుపుకుందామండి. శుభ్రంగా కలుపుకుందామండి. కలిపి 1 గంట పాటు పక్కన పెట్టుకుందాం. బటాటా ఫ్రై చేసుకుందామండి. బటాటా కూడా, బంగాళదుంపలు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ చేయాలంటే తీసేసుకుందాం. ఉల్లిపాయలు చూడండి బాగా వేగాయి, క్రిస్పీగానే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో మరన్నీ చేసుకుని పెట్టుకున్న పచ్చిరొయ్యలు ఫ్రై చేసుకుందామండి. చూడండి, పచ్చిరొయ్యలు బాగా ఎర్రగా వేగాయి కదా, తీసేసుకుందాం. చూడండి, 2 ఆయి కూడా వేసుకున్నాను. ఎక్కువ వేసుకుందాం. చూడండి, ఇలాగ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నం వండుకొని వేసుకుందాం. చూడండి, అదే నూనెలోకి ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు టమాటా కూడా వేసుకుని ఉడికించుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు వేసుకుని కలుపుకొని ఇప్పుడు మిక్సీలో వేసుకుందామండి గ్రేవీ కోసం. చూడండి, గ్రేవీ మిక్సీలో వేసుకుని మళ్ళీ ఉడకబెట్టుకుందాం. గ్రేవీలోకి మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు అన్నం వండుకుందామండి. వేడి నీళ్ళు వేసుకుందాం. నీటిలో ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చూడండి, నీళ్ళు బాయిల్ అయ్యాయి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుందాం. చూడండి, స్టెప్ బై స్టెప్ పచ్చిరొయ్యలు, గ్రేవీ, అన్నం వేసుకున్నాం. పైన కూడా అన్నం వేసుకుని మూత పెట్టుకున్నాం. ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంటుకుపోయింది, తీద్దాం. ప్రాన్స్ బిర్యానీ